శ్రీకృష్ణుడికి పాలు, వెన్నంటే మహా ఇష్టం. ఓ రోజు రాత్రిపూట శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా ఆ పాత్రలోని పాలలో చవితీచంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తాడు. దీనివల్ల తనకు ఎలాంటి అపనింద వస్తుందో అని చింతిస్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అప్పుడు సత్రాజిత్తు సూర్యుడి వరంతో సమంతక మణిని సంపాదిస్తాడు. ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ సమంతక మణిని తనకు ఇవ్వమని కోరుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించడు. ఆ తరువాత ఓ రోజు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ సమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళతాడు. అడవిలో ఒక సింహం ఆ సమంతక మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుడిని చంపేస్తుంది. ఆ సమంతక మణిని నోటకరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చూసి చంపేస్తాడు. జాంబవంతుడు ఆ సమంతక మణిని తన కూతురైన జాంబవతికి ఆటవస్తువుగా ఇస్తాడు. ఆ మరుసటి రోజు సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేనుడు మరణవార్త వింటాడు. అప్పుడు శ్రీకృష్ణుడే సమంతకమణి కోసం తన తమ్ముణ్ణి చంపి ఆమెని అపహరించాడని నిందిస్తాడు. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రబింబాన్ని చూడంవల్ల తనపై ఈ నిందపడిందని భావిస్తాడు. వెంటనే సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్తాడు. అటిచోట ప్రసేనుడి శవం కనిపిస్తుంది. అక్కడ బాగా గమనిస్తే సింహం అడుగులు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడితో జాంబవంతుడి యుద్ధం. ఆ అడుగులను ఫాలో అవుతూ ఓ పర్వత గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఊయలకు కట్టివున్న మణిని తీసుకుని బయటకొస్తుంటాడు. అది చూసిన జాంబవంతుడు కోపోద్రిక్తుడైన జాంబవంతుడు శ్రీకృష్ణునిపై యుద్ధానికి తలపడతాడు. దీంతో వారి మధ్య 28 రోజులు యుద్ధం జరుగుతుంది. జాంబవంతుడి శక్తి తగ్గిపోవడంతో తనతో యుద్ధం చేస్తున్న వ్యక్తి శ్రీరామచంద్రుడని తెలుసుకుంటాడు. త్రేతాయుగం నాటి కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చుకుంటున్నాడని గ్రహిస్తాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి ఆమెనిచ్చేస్తాడు. శ్రీకృష్ణుడు ఆ సమంతకమణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకు ఇస్తాడు. అప్పుడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటాడు. అంతేకాకుండా తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించి ఆ సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చేస్తాడు. ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన మునులు, మీరు సమర్థులు కనుక మీమీద పడ్డ నిందను పోగొట్టుకోగలిగారు. వినాయకుడిని పూజించి ఈ సమంతకోపాఖ్యానం విని అక్షతలు తలపై వేసుకున్న వాళ్లకు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుడి చూసినా నిందలు కలగవు అని చెప్తాడు. ఆనాటినుంచి ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మానవులు అందరూ తమ శక్తి మేరకు వినాయకుడిని పూజిస్తారు.